బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భోగాపురంలో నిర్మించిన నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూలై 5న ప్రారంభించడానికి జిఎంఆర్ గ్రూప్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రారంభ తేదీపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేకున్నా ఏర్పాట్లు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లడానికి విమాన ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల సంఘం చేసిన సూచనలకు జిఎంఆర్ యాజమాన్యం స్పందించింది. విమాన ప్రయాణికులంతా సొంత కార్లపై భోగాపురం వెళితే ట్రాఫిక్ మరింత జటిలం అవుతోందని, నగరంలో పలు చోట్ల బిజినెస్ కమ్ వెయిటింగ్ లాంజ్లు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల సంఘం కోరింది. ఈ సూచన మేరకు జిఎంఆర్ గ్రూప్ ముంబైలో ప్రత్యేకంగా కంటైనర్లను తయారు చేస్తుంది. నలభై అడుగుల వెడల్పు 10 అడుగుల పొడవు కలిగిన కంటైనర్లు ప్రాథమికంగా 5 తీసుకువస్తున్నది. వాటిని నగరంలో ఎంపిక చేసిన బస్టాపుల్లో ఉంచి ఏసీ, టాయిలెట్, తాగునీరు తదితర సదుపాయాలు కల్పిస్తారు. భోగాపురం వెళ్లాల్సిన విమాన ప్రయాణికులు వారికి సమీపంలో ఉన్న కంటైనర్ల వద్దకు చేరుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ నడిపే ఎలక్ట్రిక్ బస్సుల్లో భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లవచ్చు. దీనివల్ల విమానాశ్రయం మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. క్యాబ్ల కంటే తక్కువ ఛార్జీతో విమానాశ్రయానికి చేరుకోవచ్చు. భారతదేశంలో తొలిసారిగా విమాన ప్రయాణికుల కోసం కంటైనర్ లాంజ్లు ఏర్పాటు చేయడం విశేషం. వీటిని బస్టాపులకు కొంత దూరంలో పెడుతున్నారు. సాధారణ బస్సు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఇవి నేరుగా ఉండాలని భావించారు. జిఎంఆర్ యాజమాన్యం భోగాపురం విమానాశ్రయంలో చెక్ ఇన్ కౌంటర్లు, లగేజీ స్కానింగ్ వంటి వాటికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహిస్తుంది. జూలై 5న విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి.